నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పల్లె పండుగ 2.0తో గ్రామాల్లో సుపరిపాలన. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. సోషల్ మీడియాపై మంత్రుల బృందం సమావేశంలో మంత్రి నారా లోకేష్. సచివాలయంలో అటవీ శాఖతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. రైతుల్లో నమ్మకం, భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలను అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలి. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందుగానే గ్రామ సభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలి. రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దాం. ఎవరు ట్యాంపర్ చేయకుండా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలి. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతుకు ఎటువంటి కష్టం రాకుండా వెన్నంటే ఉండి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి అడుగు రైతు సంతోషం కోసం, సంక్షేమం కోసమేనని ఆయన పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా బొండపల్లి మండలం రాచకిండాం గ్రామంలో పర్యటించిన మంత్రి నేరుగా రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారితో మమేకమయ్యారు. క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను, నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన కొనుగోలు ప్రక్రియపై రైతులతో సుదీర్ఘంగా చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు బండారు కృష్ణమూర్తి, గులిపిల్లి వెంకటరమణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తమకు ఎటువంటి సమస్య లేదని, డబ్బులు 24 గంటల్లోపే జమ అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, సివిల్ సప్లైస్ డిఎం బొడ్డేపల్లి శాంతి, ఆర్జీఓ కీర్తి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గిరిబాల, డిప్యూటీ ఎంపీడీఓ జనార్దనరావు, ఇతర అధికారులతో పాటు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన భరణి ఐఎఫ్ఎస్ అధికారిని. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి సత్తా చాటిన జైన్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 మంగళవారం నాడు ఘనంగా ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా భరణి ఐఎఫ్ఎస్ అధికారిని, గౌరవ అతిథిగా పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతిలు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కర్ణాటకకు చెందిన జైన్ యూనివర్సిటీ ప్రథమ స్థానం, కేఎల్ యూనివర్సిటీ ద్వితీయ స్థానం, చెన్నైకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తృతీయ స్థానంలో నిలవగా కేరళకు చెందిన కాలికట్ యూనివర్సిటీ 4వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి భరణి ఐఎఫ్ఎస్ అధికారిని మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ క్రీడలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో అందుబాటులో ఉండడం రాష్ట్రానికి కలిసి వచ్చే అంశమని చెప్పారు. రానున్న కాలంలో కేఎల్యు వేదికగా జాతీయ, అంతర్జాతీయ క్రీడలు జరుగుతాయని తెలిపారు. క్రీడా మైదానాలతో పాటు క్రీడల కోసం వచ్చిన క్రీడాకారులకు కేఎల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనివర్సిటీల పరిశీలకులు మనోజ్ కుమార్, వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు
డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ కె రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్ఛార్జి డీన్ డాక్టర్ కెఆర్ ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె హరికిషోర్, వ్యవసాయ అధ్యాపకులు పాల్గొన్నారు. 26 సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో జరిగింది. ఇక్కడ 105 యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో టాప్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో లాట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఇక్కడ మనకి కనపడింది. ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పార్టిసిపేషన్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇన్ బ్యాడ్మింటన్ అన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ కమ్ అప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి బ్యాడ్మింటన్కి. దానివల్ల 105 టీమ్స్ ఉన్నా కూడా వెరీ స్మూత్గా లాస్ట్ ఫ్యూ డేస్గా ఇక్కడ కండక్ట్ చేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో మన హోమ్ టీమ్ కేఎల్ యూనివర్సిటీ కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు. కర్ణాటక జైన్ యూనివర్సిటీ టీమ్ ఫస్ట్ విన్నర్స్గా కూడా గెలిచారు. ఇంకా అప్కమింగ్ 17-20 లోపల 17th to 20 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది. అది కూడా మన కేఎల్ యూనివర్సిటీలోనే జరుగుతుంది. ఇది మన బ్యాడ్మింటన్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కొద్ది రోజు ముందే మనం వచ్చి నేషనల్ ఛాంపియన్షిప్ ఓపెన్ చూసాము. ఇక్కడ సన్ రైజ్ యోనెక్స్ నడిపించింది. సో సిమిలర్లో ఇప్పుడు కూడా మనం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆంధ్రాలో వస్తుందంటే దీన్ని చూస్తున్న ప్రతి పిల్లలు కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక్కొక్కరు కూడా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది దీని ద్వారా మనం తెలియపరుస్తున్నాము. మనం స్పోర్ట్స్ అనేది ఒక ఫ్యూచర్ కెరియర్గా కూడా చూడాలి. స్పోర్ట్స్ అనేది ఒక 30తో 35తో పిల్లలకి ఎండ్ అయిపోతుంది. ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లాస్ట్ 3 days నుంచి జరగడం, ఇనాగ్రల్ ఫంక్షన్ జరపడం జరిగింది. అలాగే ఇవాళ వ్యాలిడిటరీ ఫంక్షన్ జరపడం జరిగింది. ఈ వ్యాలిడిటరీలో సౌత్ జోన్లో ఫస్ట్ ర్యాంకు జైన్ యూనివర్సిటీకి, సెకండ్ ర్యాంక్ కేఎల్ యూనివర్సిటీకి, థర్డ్ ర్యాంక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడుకి, అలాగే 4th ర్యాంకు కాలికట్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఇంతేకాకుండా ఈ ఫైనల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కూడా కేఎల్ యూనివర్సిటీలో ఈ 3rd week నుంచి జరుగుతుంది ఇక్కడే. సో డెఫినెట్గా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము సౌత్ జోనే కాకుండా ఆల్ ఇండియా అంతటికి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాగే మా దగ్గర కేఎల్ యూనివర్సిటీలో కోచెస్, అలాగే ట్రైనర్సు, అలాగే అకాడమీస్ కూడా ఉండడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ టీమ్కి మా దగ్గర నుంచి 8 స్పోర్ట్స్మెన్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది రెజ్లింగ్ అవనండి, అలాగే స్విమ్మింగ్ అవనండి, అలాగే చెస్ అవనండి, అలాగే రైఫిల్ షూటింగ్ అవనండి. వీళ్ళందరూ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్కి ఇండియన్ టీం నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే జ్యోతి సూర్యక మేడంకి ఎర్లియర్ కూడా మనకి అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి కేఎల్ యూనివర్సిటీ ముందు వచ్చి అన్నిటికీ రెడీగా ఉందని తెలియజేసుకుంటూ వీటిలో అన్నిటికీ సహకరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. కేఎల్ యూనివర్సిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ గ్రాండ్గా సక్సెస్ అయింది. 105 యూనివర్సిటీస్ ఇక్కడ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. నేను ఇయర్లీ 1000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అలాగే మేము విన్నర్స్ వచ్చేసి జైన్ యూనివర్సిటీ, రన్నర్స్ వచ్చేసి కేఎల్ఎఫ్ యూనివర్సిటీ, తర్వాత 3rd place వచ్చి చెన్నై ఎస్ఆర్ఎం చెన్నై యూనివర్సిటీ కైవసం చేసుకుంది. 4th place వచ్చి కాలికట్ యూనివర్సిటీ కైవసం చేసుకుంది. అలాగే ఇలా ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ అకామిడేషన్స్ కానీ మేము ఇక్కడ ఫెసిలిటీస్ హై లెవెల్లో ఇచ్చాము ప్లేయర్స్కు. అలాగే ఇక్కడ ఆల్ ఇండియా టోర్నమెంట్ కూడా మనం 17th నుంచి 21st ఇక్కడే కండక్ట్ చేస్తున్నాము. సేమ్ ఇలా అంటే సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈ రీజన్స్ అన్నీ మనం ఇక్కడే హోస్ట్ చేస్తున్నాం. వెన్యూ ఇక్కడే ఇచ్చారు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళు. దాన్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తామని మేనేజ్మెంట్ కానీ మా అందరి సపోర్టు అందరికి పిల్లలకి కూడా ఉంటుందని ఫెసిలిటీ. అలాగే మనం న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఇక్కడే మనం రెడీ చేస్తున్నాం. 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇలాగే నేను బ్యాడ్మింటనే కాకుండా అన్ని గేమ్స్ని డెవలప్ చేయాలని మా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాం. వితిన్ 1 yearలో హై లెవెల్ ప్లేయర్స్ అందరూ కేఎల్యూలో ఉంటారు. టోటల్ మన ఏపీని మంచి ఏపీ కాదు తెలుగు స్టేట్స్ కూడా టాప్లో ఉండాలని నా కోరిక. ప్లేయర్స్ని అలా తీర్చిదిద్దాం. వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ, వాళ్ళకి ఇన్ కేస్ ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకున్నా వాళ్ళ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ యూనివర్సిటీ అథారిటీస్ కానీ అందరూ హెల్ప్ చేస్తారండి. థ్యాంక్ యూ.
గొల్లపూడిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని అన్నదానం కమిటీ సభ్యులు వాలపాటి సుందర్రావు చెప్పారు. ఈరోజు జరిగిన అన్న ప్రసాదాని కార్యక్రమానికి ఉభయదాతలు అన్ని వితరులకు సహకరించారని, స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. గొల్లపూడి గ్రామంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణదేవికి రోజు ఉభయదాతలు బచ్చు బ్రహ్మం, నూనె సతీష్ సుజాత, నవీన్ కుమార్ దంపతులు ముప్పిడి రోస్విత హారతులు నైవేద్యం సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర జ్యోతి వరకు రోజుకి 2000 నుంచి 5000 మంది స్వాములు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా భిక్ష ఏర్పాటు చేయగలుగుతున్నామన్నారు. అయ్యప్ప స్వామివారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 14వ తేదీ వరకు గొల్లపూడి అయ్యప్ప స్వామి సన్నిధిలో అన్నదానం జరుగుతోందని పేర్కొన్నారు. ఆలపాటి సుందర్రావు, నేను ఇక్కడ నా పేరు ఆలపాటి సుందర్రావు. నేను ఇక్కడ అన్నదాన కమిటీ మెంబర్ని. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్ 16 కానీ 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు 60 రోజులు అన్నదానం చేస్తారు. రోజు అయ్యప్పలు సుమారుగా మొదట్లో 3800 4000 మంది వచ్చారు ఒక నెల దాకా. తర్వాత 2500 వచ్చారు. అందరూ ఇక్కడ వచ్చి ఎంతమంది అయినా సరే ఎక్కడి నుంచో చుట్టుపక్కల మంగళగిరి నుంచి, ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి, పోరంకి దగ్గర నుంచి, పడమర దగ్గర నుంచి అన్ని ఏరియాల నుంచి ఇక్కడికి వచ్చేసి భోంచేసి పోతారు. ఇక్కడ చాలా మేము శుద్ధిగా అన్ని రకాల అయ్యప్పలకు కరెక్ట్గా పనికొచ్చేటట్టుగా వంట చేపించేసి ఇక్కడ పెడతాము. రేపు 14వ తేదీతోటి అన్నదానం ముగుస్తుంది. జ్యోతి రోజు. స్వామి శరణమయ్య. ఈ 60 రోజులు జరిగే అన్నదాన కార్యక్రమం మొత్తం కూడా గెల్లి మోహన్ రావు గారు, తూనుగుంట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేస్తున్నామని. థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప. మన తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి గుడి, గొల్లపూడి అయ్యప్ప స్వామికి ఒక విశిష్టత ఉందండి, ఒక ప్రాముఖ్యత ఉంది. అటువంటి అయ్యప్ప స్వామి గుడిలో గత 60 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం వేలాది మందితోటి నిర్విఘ్నం జరుగుతుంది. ఇటువంటి అన్నదాన కార్యక్రమంలో నన్ను పాల్గొన్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అయితే చాలా హైజీనిక్గా, చాలా పొటెన్షియల్గా, చాలా పీస్ఫుల్ వాతావరణంలో చేస్తున్నారండి. ఒక 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు స్పీడ్ సుబ్బారావు అండి, విజయవాడ. స్వామి శరణమయ్యప్ప అండి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యమైన గుడి గొల్లపూడి అయ్యప్ప స్వామి గుడి అండి. ఈ తునుగుంట్ల శ్రీనివాసరావు గారు వీళ్ళంతా దీన్ని కమిటీగా స్థాపించబడిందండి. వీళ్ళు ఫస్ట్ నుంచి చాలా బాగా చేసుకొస్తున్నారు. ఇలాగే ఇంకా అభివృద్ధి చెందాలని రోజుకు ఒక 20-25 మంది అయ్యప్పలు భోజనం చేసే విధంగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమం ముందుకెళ్లాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ స్వామి శరణమయ్యప్ప. గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూ పల్లె పండుగ 2.0తో గ్రామాన సుపరిపాలన అందిస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. గుడివాడ రూరల్ మండలం సిపూడి గ్రామంలో పల్లె పండుగ 2.0లో భాగంగా 50 లక్షల నిధులతో గ్రామంలోని బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి రైతాంగానికి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, గోరిపర్తి సుబ్బారావు, కుడాలి రామరాజు, రేమల్లి రజనీకాంత్, నమ్మగడ్డ సత్యసాయి, గోవాడ శివ, నిరంజన్, గ్రామ నాయకులు వసంతరావు, నేలపల్లి పులిరాజు, నాగేశ్వరరావు, కొల్లూరు సాంబశివరావు, దానబోయిన సుబ్రహ్మణ్యం, సాయన గోపాలకృష్ణ, నేలపాల శేషుబాబు, కొల్లూరు శ్రీనివాసరావు, పాండురంగారావు, కుసునూరి యేసుబాబు, రుద్రపాటి విజయకుమార్, పనుకుమాటి శివరామకృష్ణ, థామస్, చెప్పుట వెంకన్న, జనార్దన్ రావు, శ్రీనివాసరావు, ఎంపీడీఓ విష్ణుప్రసాద్, పిఆర్ఏ సూరిబాబు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
మంచి గాలి, స్వచ్ఛమైన వాతావరణం కోరుకునే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా మంచి ఆరోగ్యాన్ని చెట్లు అందజేస్తాయన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ రామచంద్ర నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ హరిత ఆంధ్రప్రదేశ్ సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే చేపట్టిన కార్యక్రమం మొక్కల పంపిణీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడి బాబురావు, గద్దె రమేష్, యలమంచిలి పండు, పేరేపి ఈశ్వర్, గొల్లపల్లి నారాయణరావు, రాజనాల పవన్, ధనేకుల యలమందరావు, కొండపినేని శ్రీను, గుత్తికొండ మోహనరావు, బండి సాయి, కోమలి, సత్యనారాయణరాజు, రాజనాల సురేష్, దాడి సుబ్బారావు, రాగాని సాయి, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు. మేము అనుకునేవాళ్ళం పుస్తకాల్లో అశోకుడు మొక్కలు పెంచను అని ఇప్పుడు కూడా చరిత్రలు చెప్పుకుంటాం. సో ఆ విధంగా మొక్కల వలన ఏ విధంగా ప్రయోజనాలు ఉన్నాయి. మన విజయవాడ నగరంలో బీజవాడగా పిలువబడే విజయవాడ నగరంలో కనీసం 3 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్ తగ్గించగలిగితే చాలు మనం అనుకున్న జేయం నెరవేరుద్దని చెప్పి ఆయన చెప్పేవారు ఆ రోజున. సో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇంటింటికి కూడా ఫ్రూట్ ప్లాంట్ అంటే మామిడి కావచ్చు, జామ కావచ్చు, నిమ్మ కావచ్చు, ఇక అన్ని ఫ్రూట్స్ మొక్కలు కూడా ఇంటింటికి పంచాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టి దానికి కావాల్సిన మొక్కలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. మన విజయవాడ నగరంలో 50,000 ఫ్రూట్ ప్లాంట్లని మనకు సప్లై చేయడం జరిగింది. దానిని ఇక్కడ స్టార్ట్ చేసే భాగంగా ఈ రోజున అందరికీ స్థానికంగా ఈ కాలనీ అంటే రామచంద్ర నగర్ కావచ్చు, లేకపోతే పక్కన ఉన్న కాలనీలు కనకదుర్గ నగర్ కావచ్చు, లేకపోతే ఇంకన్నీ కూడా కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో మొక్కలు కూడా చాలా అవసరం ఉంది. అందుకని ఈ ప్రాంతంలో మొక్కల్ని పెంచాలి, ప్రోత్సహించడానికి స్థానిక పెద్దలు, కాలనీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం చంద్రబాబు గారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మరి ఈ యొక్క నినాదాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే సెంట్రల్ నుంచి కూడా ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క అవగాహనతోటి మరి ఈ పథకాన్ని మన కార్పొరేషన్ కమిషనర్ గారు మన కార్పొరేషన్ ద్వారా మరి ప్రతి ఇంటికి ఒక మొక్క అనే కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. మరి దీనికి ఏడీహెచ్ గారు ప్రతి వార్డులోనూ ఈ మొక్కలు 500 నుంచి 800 వరకు సుమారుగా ఇవ్వడం జరుగుతోంది. మరి మేమందరం కూడా ప్రతి ఇంటికి ఒక్కొక్క మొక్క చొప్పున ఇచ్చుకుంటూ వెళ్దామని చెప్పనని ఇప్పుడే వారు చెప్పారు. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అనేక కాలనీల పెద్దలు, ప్రెసిడెంట్లు, మరి మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా పెట్టిన ప్రతి చెట్టుని చక్కగా పెంచి పెద్దది చేయాలని చెప్పని వీరందరూ అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే. కాబట్టి హరితాంధ్రప్రదేశ్ ఇంకా మరింతగా ముందుకు సాగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. మరి అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని ప్రతినిత్యం గుర్తు చేసుకుంటూ ఈ చెట్టు యొక్క పెరుగుదల, దాని యొక్క ఫలాలను, పుష్పాలను కూడా మనమందరం ఆస్వాదించేట్టుగా చేస్తున్నటువంటి మన కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చారు. వీరందరికీ కూడా మరొకసారి మేమందరం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చెట్లు ప్రగతికి మెట్లు, వృక్షో రక్షతి రక్షిత. గౌరవ ముఖ్యమంత్రి గారు హరితాంధ్రప్రదేశ్ ప్లాంటేషన్ ప్రోగ్రాన్ని ప్రోత్సహించారు. అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి చెట్లు మనం పంచాలి, పచ్చదనాన్ని పెంచాలి, కాలుష్యం తగ్గించాలనే కాన్సెప్ట్తో గ్రీన్ కవరేజ్ మనకి ఇంక్రీజ్ అవ్వాలనే లక్ష్యంతో ఈ మన స్థానిక శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, కాలనీ ప్రెసిడెంట్స్ ఎక్కడ సంప్రదించి కౌన్సిల్ ద్వారా కూడా అందరూ కూడా చర్చలు జరిపి ఫ్లవర్ ప్లాంట్స్ ఉచితంగా పంపిణీ చేయాలని మేము సంకల్పించాం. దానికి మా కమిషనర్ గారు చాలా ప్రోత్సహించి ఈ కాన్సెప్ట్ మంచిది, దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఎంకరేజ్ చేశారు. అందులో భాగంగానే 18,000 మొక్కల ఫ్రూట్ ప్లాంట్స్, 32,000 ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మేము ఇంటింటి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తొలుత ఫ్రూట్ ప్లాంట్స్ డివిజన్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, స్థానిక పెద్దలు, ఆర్గనైజేషన్స్, స్కూల్స్ అన్నిటికీ కూడా ఎవరికైనా కూడా ఉచితంగా మొక్కలు సంపద చేయడానికి కమిషనర్ ఆదేశించున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, అలాగే మొక్కలు పెంచి మీరు పిల్లలకి భావితరానికి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరపాలక సంస్థ అన్ని విధాలా మీకు సహకరిస్తుందని, ప్లాంటేషన్స్లో కానీ
ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటి మీకు ఎలాంటి అడ్వైస్ కావాలన్నా కూడా ఉద్యాన విభాగము నగరపాలక సంస్థను సంప్రదించండి. నా పేరు చంద్రశేఖరరావు అండి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ విఎంసి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగిందని నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా అన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. మైనార్టీల కోసం గతంలో 2014 నుంచి 19 దాకా ఎలాగైతే మసీదుల కోసం కోట్ల రూపాయలు విడుదల చేయడంలో గానీ, తర్వాత అనేక మైనార్టీ సమస్యలు తీర్చడంలో గానీ, దుల్హన్ పథకాలు తీర్చడంలో గానీ ముందంజలో ఉన్నారన్నారు. ఇప్పుడు 2024 తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ బోండా వేస్తూ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దర్గాలు, మసీదులు సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో మైనార్టీలకు ఎటువంటి సహాయం కావాలి అన్నా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ మెహరుద్దీన్, షేక్ జావ్నీ బాషా, మైనార్టీ నాయకురాలు షేక్ పర్వీన్, షేక్ రహీం, షేక్ గౌసియాలు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు షేక్ గౌస్ బాషా, సెంట్రల్ నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీలకి ఏమైతే చెప్పారో హామీలు అన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ వెళ్తుంది. హజ్ కమిటీ యాత్రకు పంపించడంలో కానీ, హజ్ కమిటీ భవనాలు కట్టడంలో కానీ, తర్వాత మన మైనారిటీలు ఇమాం మౌజన్లకి గౌరవ వేతనాలు కానీ, అలాగే మన నెల్లూరులో ఉర్దూ ఇంటర్నేషనల్ స్కూల్ అబ్దుల్ కలాం పేరు మీద పెట్టడంలో కానీ ముందుకు వెళ్తున్నాం అన్నింటిలో కూడా. అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేపాటికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమామహేశ్వరరావు గారు మైనారిటీల కోసం 2014 నుంచి 19 దాకా చాలా కృషి చేస్తున్నారు. ఖబరస్థాన్ల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ, మసీదుల సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, దుల్హన్ పథకాలు అందించడంలో కానీ అన్నింటిలో కూడా చాతచక్యంగా పనిచేస్తున్నారు. అలాగే ఈ 2024 నుంచి ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మైనార్టీల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. బోండా ఉమామహేశ్వరరావు గారు 2 ఖబరస్థాన్లకి 20 లక్షలు రిలీజ్ చేయించారు, పనులు చేయడానికి, ఇంకా మెరుగు చేయడానికి. అలాగే కట్టమీద దర్గా ఇట్లా ఎదిగైపోతుందంటే తన సొంత ఖర్చులతో 10 లక్షల రూపాయలు పెట్టి దాన్ని బాగు చేపిస్తున్నారు. అలాగే మన మైనార్టీ పిల్లలు చదువుకోవడం కోసం ఇబ్బందిగా ఉందని చెప్తే 5 పిల్లలకి 2.5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని చదివించారు. మొత్తం చదివించే బాధ్యత మొత్తం బోండా ఉమామహేశ్వరరావు గారు తీసుకున్నారు. అలాగే మైనార్టీలకి ఏ సమస్య వచ్చినా, సుందరనగర్ మసీద్ సమస్య కానీ, తర్వాత వచ్చేసి బైబుల్ రోడ్ల మసీద్ సమస్య కానీ తీర్చడంలో చాతచక్యం చూపించి చాతచక్యంగా దాన్ని తీర్చారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగినది. అలాగే మన స్టేట్ నాయకులు, మైనార్టీలు పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఈ స్టేజ్ దగ్గర ఉన్న సెంట్రల్ నియోజకవర్గం గౌస్ బాషా గారికి, ప్రెసిడెంట్, అలాగే మెహర్ గారికి, అలాగే రహీం భాయ్ గారికి, అలాగే జానీ గారికి, గౌసియా గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి ప్రెస్ మీట్ అనేది ఏంటంటే మన మైనార్టీ అంటే మనం ఎలా అందరం కలిసి ముందుకెళ్ళాలి, నడవాలి అన్న ఒక గోల్ మాది సక్సెస్. ఈరోజు మేము ముందుకెళ్తున్నామంటే కేవలం బోండా ఉమామహేశ్వరరావు అన్న గారి వల్లనే మేము ముందుకు నడవగలుగుతున్నాం. ఈరోజు మాకు మైనార్టీకి ఏ ఒక్క పథకమైనా కానీ ఏదైనా ప్రతిదీ అమల్లోకి వచ్చిన తర్వాత మా మైనార్టీ నియోజక ప్రజలకి మా బోండా ఉమ్మన్న గారు ప్రతిదీ మా మైనార్టీ దగ్గర తీసుకొచ్చి ప్రతిదీ మాకు ఏదైనా ఉంటే కానీ మాకు అప్పచెప్పారు. అలాగే మనకు ఈరోజు కబ్రస్థాన్లకు కానీ, మౌజన్లకు కానీ, మస్జిద్లకు కానీ ఎక్కడైనా మైనార్టీకి ఏది లోటు లేకుండా చేస్తున్నారంటే కేవలం అది సాధ్యమైనది ఏదంటే మన సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు అన్న గారి వల్లనే మాకు సాధ్యమైంది. అలాగే ఈరోజు 70,000 మెజారిటీతో గెలిచారని బోండా ఉమ్మన్న గారు గెలిచిన తర్వాత అది ఏంటంటే అధికారంలోకి వెళ్ళి మనము ఎందుకు పనిచేయాలి అనే
ఇది లేకుండా మమ్మల్ని మైనార్టీ గెలిచిన తర్వాత కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు మైనార్టీస్ అందరినీ పిలిపించి మీటింగ్స్ పెట్టి మీరు కూర్చోకుండా నాతో పాటు పనిచేయండి అంటూ అలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మన బోండా ఉమామహేశ్వరరావు అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక చూస్తుంటే అన్నా క్యాంటీన్ కానీ ప్రతిదీ తల్లికి వందనం కానీ. పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మధ్యలో రాజధాని ప్రాంతంలోని యాన్రాయ్ వడ్డమాను గ్రామాల్లో బుధవారం నుండి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. 57వ సిఆర్డీఏ అథారిటీ సమావేశ వివరాలను ఆయన సచివాలయంలో ప్రచార విభాగంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నామన్నారు. ఏపీ సిఆర్డీఏలో 754 పోస్టులు జీవో 81 ద్వారా 2015 ఏప్రిల్లోనే శాంక్షన్ అయి ఉన్నాయని, వీటిలో రెగ్యులర్, కాంట్రాక్ట్ తదితర పోస్టులు ఉన్నాయని, మార్పులు చేర్పులతో అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్, 7 తల్లిదండ్రులు లేని అనాథ మైనర్లు ఉన్నారని, వారికి పెన్షన్ మంజూరుకు అనుమతి లభించిందన్నారు. వాస్తు ప్రకారం వీధి సూలనున్న 112 కమర్షియల్ వీధి సూల ఉన్న 112 కమర్షియల్ ప్లాట్స్ కి వెస్ట్ సౌత్ వెస్ట్ కి రోడ్డు తగులుతున్నాయో మార్చుకునే వెసులుబాటుపై అథారిటీలో యాక్సెప్ట్ చేసిందన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు 57వ అథారిటీ మీటింగ్ సిఆర్డీ గౌరవనీయ సీఎం గారి అధ్యక్షన ఈరోజు జరిగింది. దాంట్లో తీసుకున్న నిర్ణయాల్లో ఏంటంటే, ఒకటి 754 పోస్టులు 2015 ఏప్రిల్లోనే శాంక్షన్ అయి ఉన్నాయి జీవో నెంబర్ 81 ద్వారా. అయితే అందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు, కొన్ని వచ్చి కాంట్రాక్ట్ బేస్, అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకునేట్టుగా ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అయితే దాంట్లో ఇంటర్నల్గా కొద్దిగా మార్పు కోసం ఈరోజు యాక్చువల్గా అంటే కాంట్రాక్ట్ మీద కొన్ని ఉన్నాయి, తర్వాత అవుట్సోర్సింగ్ ఉన్నాయి, డిప్యుటేషన్ ఉంది, రెగ్యులర్ ఉన్నాయి. ఒక్కోసారి అవైలబిలిటీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, రెగ్యులరు అవి కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకున్న అలౌ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీని అడగటం జరిగింది. అథారిటీ దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్ ఒక 7 మంది ఆర్ఫన్స్, మైనర్ ఆర్ఫన్స్ పెన్షన్స్ చేయాలంటే మీకు అందరికీ తెలుసు, మేజర్ అయి ఉండాలి. అయితే మైనర్స్ ఒక 7 మంది ఫాదర్ మదర్ లేని వాళ్ళు ఉన్నారు ల్యాండ్లెస్ పూర్ అమరావతి క్యాపిటల్ సిటీలో. వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా రోడ్డు హిట్స్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క వాస్తు దాంట్లో రోడ్డుకు స్ట్రైట్గా హిట్ అయితే అటువంటి ప్రాబ్లమ్స్ 2014-19లోనే ఆ రోజు రైతు సోదరులందరితో కూర్చొని డిస్కస్ చేసి సోషల్ మీడియాలో కుట్రపూరిత విద్వేష పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ యాక్ట్ 2000, సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పేపర్స్, ఐటీ రూల్స్ 2021, కంప్లైంట్స్ అండ్ ట్రేసబిలిటీ డిపిడిపి యాక్ట్ 2023, డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్, జ్యుడిషియల్ సేఫ్ గార్డ్స్, ఫ్రెష్ స్పీచ్, ప్రైవసీలపై చర్చించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలపై సర్వమర్శలను స్వాగతిస్తున్నాం, ఉద్దేశపూర్వక విశేష వ్యాఖ్యలను సహించాం, ఏ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్ను అరికట్టాలి, నిర్ణీత వయసు ఆధారిత సోషల్ మీడియాకు వచ్చేలా నిబంధనలు రూపొందించాలి, మహిళలపై అవమానకర అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టాలి, ప్రజాభిష్టాన్ని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు, అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజర్గా దురుద్దేశపూర్వక పోస్టులు పెడుతున్నారు. తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గ్రేట్ గ్రీన్ వాల్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనవరి నెలాఖరులోపు అందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న మొక్కలకు భద్రత కల్పించడం, అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా చూసే బాధ్యతను తీర ప్రాంత నివాసిత సమాజాలను అప్పగించాలని
తెలిపారు. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాలు ఒకటని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. అనుబంధంగా ఉండే అన్ని ప్రభుత్వ శాఖలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో 2వ బ్లాక్లోని క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పల్లె పండుగ 2.0తో గ్రామాల్లో సుపరిపాలన. గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము. సోషల్ మీడియాపై మంత్రుల బృందం సమావేశంలో మంత్రి నారా లోకేష్. సచివాలయంలో అటవీ శాఖతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.